సీజన్ రైతు భరోసా నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయింది. రైతు భరోసా నిధుల విడుదల కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్బీఐ వద్ద 9,000 కోట్ల రుణం కోసం ఇండెంట్ పెట్టింది. 13 ఏళ్ల కాల పరిమితితో 2,000 కోట్లు, 16,000 కాల పరిమితితో మరో 2,000 కోట్లు, 27 ఏళ్ల కాల పరిమితితో 2,500 కోట్ల రుణం తీసుకోనుంది. ఇక ఈ నెల 10న ఈ రుణం ప్రభుత్వ ఖాతాల్లో జమ కానుంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో పడనున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, సునీత, అటు ఏదైతే యాసంగి సీజన్ కి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు ఇంకా విడుదల కాలేదని రైతులు ఆందోళన చెందుతున్నటువంటి అయితే 3 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల అనంతరం ఇటు రైతు భరోసా నిధులు ఏదైతే విడుదల చేస్తామో రైతుల అకౌంట్ లో వేస్తామంటూ కూడా ఆయన ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. రైతు భరోసా ఏదైతే నిధుల కోసం ఇప్పటికే అటు ఆర్బీఐ వద్ద 9,000 కోట్ల రుణం కోసం అటు రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రైతు బంధును పూర్తి స్థాయిలో అందరికీ అందజేయాలని రైతులు ఎవరైతే ఉన్నారో అర్హులైనటువంటి రైతులు వారందరి అకౌంట్ లో జమ చేసేందుకు ఇప్పటికే అన్ని సిద్ధం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఆర్బీఐ వద్ద 9,000 కోట్ల రుణం కోసం ఇండెంట్ పెట్టడం జరిగింది. 13 ఏళ్ల కాల పరిమితితో 2,000 కోట్లను ఏదైతే కోరడం జరిగింది. దాంతో పాటుగా 16 ఏళ్ల కాల పరిమితితో మరో 2,000 కోట్లను కోరడం జరిగింది. దాంతో పాటుగా 27 ఏళ్ల కాల పరిమితితో మరో 2,500 కోట్లు రుణం తీసుకొని ఉందని కూడా మనకు తెలుస్తుంది. ఈ నెల 10న ఈ రుణం ప్రభుత్వ ఖాతాలో ఏదైతే జమ కానుంది. జమ అయిన తర్వాత మున్సిపల్ ఎన్నికల అనంతరం రైతుల అకౌంట్ లో పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో పడనున్నాయని కూడా మనం చెప్పాలి. ఇప్పటికే రైతులు కూడా యాసంగి సీజన్ కి సంబంధించి డిసెంబర్ నెలలోనే నిధులు పడతాయని కూడా ఆశించడం జరిగింది. కానీ ప్రభుత్వం కొంత ఆలస్యం చేసినటువంటి నేపథ్యంలో జనవరి నెలలైనా పడతాయని అని కూడా కొంత ఆశించినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా నిరాశ ఎదురైనటువంటి విషయం మా అందరికి కూడా తెలిసిందే. ప్రజెంట్ ఫిబ్రవరి నెల అటు ఏదైతే మున్సిపల్ ఎన్నికలు అనంతరం ఈ యాసంగి సీజన్ కి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులన్నీ కూడా రైతుల అకౌంట్ లో జమ అవుతాయి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి కూడా 3 రోజుల క్రితం బహిరంగ సభలో ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా ప్రధాన ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు ఎదురవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ప్రకటన చేశారంటూ కూడా ఆయన ఏదైతే ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా డిసెంబర్ నెలలో యాసంగి సీజన్ కి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు ఎందుకు వేయలేదు, దాంతో పాటుగా జనవరి నెలలో ఎందుకు వేయలేదు అంటూ కూడా ఏదైతే ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ అటు ఏదైతే ప్రభుత్వం పైన విరుచుకుపడినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. అటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే అంశానికి సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. 3 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో అనౌన్స్ చేశారు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కావచ్చు, కసరత్తు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక రకంగా రైతులకు శుభవార్తని కూడా చెప్పాలి. మున్సిపల్ ఎన్నికల అనంతరం అంటే 13వ తేదీన కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. కౌంటింగ్ అనంతరం 15వ తేదీ 15, 16 తేదీలలో కొత్త మున్సిపల్ లో ఏదైతే పాలక మండళ్లు ఏదైతే కొలువు తీరిన తర్వాత వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఈ నెల 10న ఈ నిధులన్నీ కూడా ప్రభుత్వ ఖాతాలో జమ అయిన తర్వాత పూర్తి స్థాయిలో దశల వారీగా కూడా మున్సిపల్ ఎన్నికల అనంతరం ఈ రైతు భరోసా నిధులు అటు రైతుల అకౌంట్ లో జమ అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుందని కూడా చెప్పాలి. ఇప్పటికే ఆర్థిక శాఖ కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే వ్యవసాయ శాఖ కూడా కసరత్తు పూర్తి చేసేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ నిధులు మాత్రమే జమ కావాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా మనం ఏదైతే ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా అనేక రకాలమైనటువంటి సంక్షేమ పథకాలను ఏదైతే దాంతో పాటుగా రైతులకు అందజేస్తున్నామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద రైతులకు మాత్రం ఇది ఒక శుభవార్తగానే
మనం చెప్పవచ్చు సునీత. అయితే వంశీ, ఈ అంశం పైన అటు రైతులు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? ఏదైతే ప్రధానంగా ఒకటి ఆలస్యం కావడం పైన మాత్రం ఒకంత రైతులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు గతంలో ఏదైతే డిసెంబర్లో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షం కొంత దీన్ని ఎన్నికల్లోకి వాడుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా రైతు భరోసా అంశం పైన కూడా ప్రధాన ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం కూడా అత్యధికంగా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఇదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల క్రితం ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు మున్సిపల్ ఎన్నికల అనంతరం జమ అవుతాయని కూడా ప్రకటన చేయడం జరిగింది. మొత్తం మీద ఆలస్యమైనా కూడా అకౌంట్ లో జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులు మాత్రం కొంత ఆగ్రహం చల్లారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండెంట్ ఇప్పుడు యాసంగి సీజన్ కి సంబంధించి రైతు భరోసా నిధులకు సంబంధించి లైన్ క్లియర్ అయిందనేది కూడా చెప్పొచ్చు. 10వ తేదీన ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ లో ఏదైతే ఈ రుణాన్ని అన్నిటిని కూడా జమ చేయనుందని కూడా మనం చెప్పాలి సునీత. రైట్, థ్యాంక్ యూ వంశీ.